నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శ్రీ చైతన్య కాలేజ్‌లో ఆగని ఆత్మహత్యలు. మరో విద్యార్థి బలైనట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రీ చైతన్య కాలేజ్‌లో వరుస ఆత్మహత్యలైతే జరుగుతా ఉన్నాయి. మియాపూర్‌లో మరి శ్రీ చైతన్య కాలేజ్‌లో అయితే మరి విద్యార్థి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థి కౌశిక్ రాఘవ నిన్న ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈరోజు వెలుగులోకి వచ్చిన విషయం అయితే కనబడతా ఉంది. హాస్టల్ గదిలోనే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన దృశ్యం అయితే కనబడతా ఉంది. ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్‌లోను వరుసగా ఆత్మహత్యలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇటు లేడీస్ క్యాంపస్‌లలో జరుగుతా ఉన్నాయి. ఇటు జెంట్స్ క్యాంపస్‌లలో కూడా ఈ హాస్టల్‌లు ఏదైతే ఉన్నాయో శ్రీ చైతన్య హాస్టళ్లలో అయితే మరి వరుసగా ఆత్మహత్యలు అయితే జరుగుతా ఉన్నాయి. అసలు మియాపూర్‌లో శ్రీ చైతన్య సంబంధించిన కాలేజ్‌లో ఎటువంటి పరిస్థితి ఉంది? అసలు తెలుసుకుందాం. లైవ్‌లో అయితే మరి రానా ప్రతాప్ జర్నలిస్ట్ అయితే ఉన్నాడు. ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రానా. రానా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే శ్రీ చైతన్య సంబంధించిన కాలేజ్ ఉందో, ఆ కాలేజ్‌లో వరుసగా జరుగుతున్న ఘటన మళ్ళీ గూడా ఒక ఘటన అయితే మళ్ళీ పునరావృతం అయితూనే ఉంది. కౌశిక్ రాఘవ అనే వ్యక్తి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వ్యక్తి మరి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నానని వస్తా ఉంది. ఏమంటున్నారు? అక్కడ ఉన్న వాతావరణం ఏంటి? అనిల్ అయితే ఇక్కడ తెల్లవారుజామున లేచి చూడగానే హాస్టల్ ఒక్కసారిగా అందరూ పిల్లలు ఎక్కిపడ్డారు. సో ఇక్కడ సూసైడ్ అనేది జరుగుతుంది అని చెప్పి తెలుస్తాను. అయితే ఒక వ్యక్తి ఉన్నారు, కౌశిక్ అనే వ్యక్తి, బైపీసీ చదువుతున్న వ్యక్తి. సో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ suicide గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఏంటంటే చాలా పెద్ద ఎత్తున కూడా నిరసన అనేది జరుగుతా ఉంది. అంటే కాలేజ్ కాడ అందరూ కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు కూడా చేస్తా ఉన్నారు. అయితే వరుసగా ఘటనలు ఇటు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఈ కాలేజ్లలో వరుస ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలని, ఎందుకంటే ప్రభుత్వం యొక్క వైపరీత్యం వల్ల కూడా ఇలా అవుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం కావచ్చు, ఇలాంటి పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకోటి రానా, ఏదైతే మొన్న మాదాపూర్‌లో చూసాము, ఈరోజు మియాపూర్‌లో చూసాము, అంతకుముందు బాజ్‌పల్లిలో కూడా చూసాము. ఈ ఘటనలు ఈ శ్రీ చైతన్య కాలేజ్‌లోనే ఎందుకు జరుగుతా ఉన్నాయి అనే కోణంలో ఎవరు దర్యాప్తు చేయకపోవడానికి గల కారణాలు ఏమున్నాయి? అయితే ఈ కాలేజ్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎట్లా అయిపోయినాయి అంటే ఇది ఒక ప్రైవేట్ మాఫియా లాగా ఏర్పడిపోయిందని. సో ఈ ప్రైవేట్ విద్యా సంస్థలనే కేవలం స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు కావచ్చు, లేకపోతే విద్యా సంస్థ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ కాలేజ్ అని యాక్టివ్ ఉంటే, సో ఆ టైంలో ముడుపులు కూడా పెద్ద ఎత్తున చెల్లిసి అని చెప్పేసి ప్రధానంగా మనం వార్తలు చూస్తూ ఉంటామని. సో ఈ నేపథ్యంలో వాళ్ళంటే ప్రైవేట్ మాఫియా కూడా అంత పెద్ద కుంభకోణం అనేది నడుస్తా ఉంది. సో ఈ విధంగా అంటే ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం కావచ్చు, ఇష్టారాజ్యంగా వాళ్ళ విద్యా వ్యవస్థ నడిపించడం కావచ్చు, ఇట్లా చాలా వరకు కారణాలు ఉంటాయి. సో ఈ కారణాల వల్ల ఈ వ్యవస్థల పైన కూడా ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి అంత ఆసక్తి చూపించదు. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థల పైన ఏదైనా చర్యలు తీసుకోవాలని ఉంటే, సో అప్పట్లో మళ్ళీ ఎలక్షన్ టైంలో కావచ్చు అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే అని చెప్పి ఈ కోణంలో కూడా రాజకీయ నాయకులు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారని. సో ఇప్పుడు చనిపోయిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో, సో అతను చాలా చిన్న వయసు, అంటే రీసెంట్ గా జాయిన్ అయిన కాలేజ్ అతను. తర్వాత వరుసగా కూడా చూడొచ్చు, అంటే నారాయణ చైతన్య ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థలు వరుసగా మనం చాలా వరకు చూస్తా ఉన్నాం అనమాట ఇలాంటి ఘటనలు. అంటే రానా, ఇది కార్పొరేట్ ఏదైతే విద్య అని చెప్పేసి వీళ్ళని హత్య చేస్తా ఉందని కూడా కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న స్టూడెంట్ నాయకత్వం కూడా కొంత ఆరోపణలు అయితే వెలువడతా ఉన్నాయి. దాని మీద ఏమంటారు రానా? మీరు ప్రధానంగా చూసుకుంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేది ముమ్మాటికి హత్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం టీజర్స్ మూవీలో ఏ విధంగా అయితే, అంటే ఇక్కడ ప్రతిదిన ప్రెజర్ అని చెప్పేసి డైలాగ్ ఉంది. సేమ్ అదే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంతసేపు ర్యాంక్ కోసం ఒత్తిడి చేయడం కావచ్చు, లేకపోతే ఫీజుల కోసం ఒత్తిడి చేయడం కావచ్చు, ఇట్లా చాలా వరకు రీజన్స్ వల్ల, చాలా కారణాల వల్ల ఇలా ఒత్తిడి చేస్తా ఉంటారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక, ఎందుకంటే మన గవర్నమెంట్ కాలేజ్ అలాంటి చూసి ఒత్తిడి ఉండదు, అంటే ఫ్రెండ్లీ వాతావరణం స్టడీస్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ పొద్దున 6 గంటలకు లేపి, సో ఆ విధంగా వీళ్ళ టైం టేబుల్ కూడా పొద్దున 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సో కంటిన్యూ కూర్చొని రుద్దడమే, చదవడమే ఉంటది కాబట్టి, సో వాళ్ళ ఆ మెంటల్ ప్రెషర్ ని కూడా వాళ్ళు విద్యార్థులు, ఎందుకంటే చిన్న ఏజ్ 15, 16, 17 ఉన్నోళ్ళే ఉంటారు ఇంటర్మీడియట్ ఎవరైనా అంటే. సో ఆ ఏజ్ కి తగ్గట్టు వాళ్ళ బ్రెయిన్ కి పడుతున్న బర్డెన్ కూడా చాలా వరకు అయితే కంట్రోల్ చేసుకోగా ఈ విద్యార్థులు అనేవి ఇలాంటి వ్యవస్థ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి కాలేజ్లలో కానీ జాయిన్ చేపించడం వల్ల సో విద్యార్థులు ఏ విధంగా ఉంటారు. ఎందుకంటే మనం చూసాం ఒకటో రెండో ఇన్సిడెంట్స్ కాదు, నాకు తెలిసి ఈ నెలలనే 5-6 ఇన్సిడెంట్ కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ కూడా జరిగినాయి. దీని నుంచి కొట్లాడుతున్న విద్యార్థి నాయకుల పైన కూడా దాడులు చేయడం కావచ్చు, పోలీస్ కేసులు పెట్టడం కావచ్చు, కోర్టుకు పంపించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో మెయిన్ గా ప్రధానంగా తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరైనా జాయిన్ చేయాలంటే ఫస్ట్ పలు మార్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని. ఇంకోటి దాడికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అప్డేట్ అనేది లేదు. కేవలం అనుమానాలు వ్యక్తం చేస్తారు. అంటే ఇలాంటి ఇంకా చాలా బిర్యానీ కోసం కూడా వెళ్ళడం కావచ్చు,
సో ఇట్లా చాలా వాళ్ళ కారణాల వల్ల కూడా విద్యార్థులు చాలా వరకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చనిపోయారు. ఇంకోటి రానా మనం చూస్తున్నట్లయితే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు హడావుడి ఒక 2-3 రోజులు హడావుడి చేస్తా ఉన్నారు. కాలేజీ యాజమాన్యానికి సేఫ్టీగా ఉండడానికి అక్కడ వాళ్ళకి భద్రత కల్పిస్తా ఉన్నారు. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఒక ఆరోపణ వస్తా ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు రానా? అవునండి వాస్తవం. ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఏదైనా సరే ప్రైవేట్ అంటే చాలు అక్కడ మన గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ మన పబ్లిక్ జీతాలు తీసుకొని పనిచేస్తున్న పోలీసులు చాలా ఆసక్తి చూపుతా ఉంటారు. సో ప్రైవేట్ దగ్గర ఏదైనా అర్లెట్ జరిగితే చాలు ఫస్ట్ వీలే ఎక్స్పర్ట్ గా వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి, అవి నేను చెప్పదలుచుకోలేను కానీ సో ఏదైనా సరే ప్రైవేట్ సంస్థలలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చాలు ఫస్ట్ పోలీస్ లా వాడాలి ఉంటారు. సో ఒకవైపు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం అని ఒకవైపు చెప్తా ఉన్నప్పటికీ కానీ ఇలాంటి కారణాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, తీసుకొచ్చిన బాధ్యతలు పోలీసుల మీద ఉంది, అటు విద్యాశాఖ పైన కూడా ఉంది. కానీ మనకి అదృష్టవశాత్తు మన విద్యాశాఖ మంత్రి లేదు. సో ఈ విధంగా అంటే చాలా ఘటనలు అంటే పోలీసులు కూడా అత్యుత్సాహం కూడా చాలా వరకు ప్రదర్శించడం కనిపిస్తూ ఉంటది అని ఇప్పుడు ఇప్పుడు శ్రీచంద్ర కాలేజ్ లో కూడా సేమ్ అదే కనిపిస్తుంది. సో ఫస్ట్ వీళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల కన్నా ముందు పోలీసులు వచ్చేసి మొత్తం ఆల్ సెక్యూరిటీ వికెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రానా. ఇది మియాపూర్ లో శ్రీ చైతన్య కాలేజ్ లో జరిగిన ఆత్మహత్యకి సంబంధించిన విషయము. ఏదైతే ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కౌశిక్ రాఘవ్ అనే వ్యక్తి తన గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. ఏదైతే ఆ హాస్టల్ గదిలోకి పోలీసులు వెళ్ళి విచారణ అయితే చేపడతా ఉన్నారు. అక్కడ ఘటనకైతే పోలీసులు అయితే అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది. తనని పోస్ట్ మార్టం నిమిత్తము గాంధీ హాస్పిటల్కి కూడా తరలించినట్టు అయితే మనకైతే తెలుస్తా ఉంది. ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు కావచ్చు, ఏవైతే కార్పొరేట్ విద్య అని చెప్పేసి ఏదైతే విద్యార్థులని బలి పశువులు లెక్క చేసేసి మృత్యు ఒడిలోకి నెమ్మదిగా వదిలేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ ఏదైనా కానీ అక్కడ అంటే సరైన ఫుడ్ పెట్టక, సరైన విద్య అందక, విద్య అందినా కానీ వాళ్ళ ర్యాంకుల కోసం వాళ్ళని ఎప్పటికీ ప్రెజర్ పెట్టి అక్కడ సరైన గ్రౌండ్ ఉండకపోవడం వల్ల, ఆటలు ఆడుకోవడానికి కొంత రిలీఫ్ అవ్వడానికి ప్లేస్ ఉండకపోవడం వల్ల, ఇరికిరికి గదులలో ఉంచడం వల్ల వాళ్ళు ఆ ప్రెజర్కి లోన్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ అక్కడికి పలు విద్యా సంస్థలు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. గత ఏదైతే నెల రోజుల నుండి అయితే చూస్తూ ఉన్నాం శ్రీ చైతన్య కాలేజీలలో ఇప్పటికే ఇది ఐదవ హత్య అని కూడా చెప్పవచ్చు. ఇది ముమ్మాటికి శ్రీ చైతన్య కాలేజ్ చేస్తున్న హత్యలని కూడా చెప్పుకోవచ్చు. మొన్న కూడా మాదాపూర్లో అయితే మనం చూసాము, బిర్యానీ కోసం ఒక విద్యార్థి గోడ దుక్కుతున్న నేపథ్యంలో కింద పడి చనిపోయాడని ఎంత నెగ్లెక్ట్గా చెప్తున్న యాజమాన్యం మనకైతే కనబడుతుంది. ఒక బిర్యానీ కోసం ఒక విద్యార్థి ఎందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని కూడా ఆలోచిస్తే అసలు ఎట్లా ఉంది, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉంది, కాలేజ్ ఏ విధంగా ఉందనే విచారం ఒకసారి చూసినట్లయితే చాలా విషాదకరమైన పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అంతకుముందు కూడా మన బాచుపల్లిలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి వెంటనే అంటే ఒక వారం రోజుల గ్యాప్లోనే 2 అమ్మాయిలు అక్కడ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చూసాం. బాచుపల్లి కాలేజీలోనే ఏకకాలంలోనే 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ చూసాం. అంటే ఎటు పోతా ఉంది సమాజం, చదువుల కోసమని వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, మీ పిల్లలను కాపాడుకునే బాధ్యత మీదే అన్నట్టు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం ఒక సిగ్గుచేటుగా భావిస్తూ ఉంది తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఒక్క ఘటన కాదు, 4 ఘటనలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ విద్యలు ఏవైతే ఉన్నాయో ఇంకెక్కువైపోయాయి. ముఖ్యంగా ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో మనం చూసుకున్నట్లయితే నెల రోజుల గ్యాప్లలో అయితే ఇది 6వ హత్య అని కూడా చెప్పొచ్చు. ఈ 6 హత్యలు జరిగినప్పుడు కూడా మరి దీనికి బాధ్యత వహిస్తూ ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఇప్పటివరకు కూడా శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళ యాజమాన్యం మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. మరి ఎందుకింత నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా శ్రీ చైతన్య కాలేజ్ పై యాజమాన్యం మీద మరి చర్యలు చేపట్టాలి, వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ రద్దు చేయాలి. ఎవరైతే ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కౌశిక్ రాఘవయ్య సూసైడ్ కారణం శ్రీ చైతన్య కాలేజీ అని ఇక్కడ విద్యా సంస్థలు అయితే మొత్తుకుంటా ఉన్నాయి. విద్యార్థి నాయకులు కూడా అక్కడ భారీ మోహరించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి.